నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యత్ క్రియేట్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా. అయితే ఈ రోజు ఏంటంటే చాలా మంది మన క్లయింట్స్ కావచ్చు, మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, చాలా మందికి కామన్ ప్రాబ్లం ఏంటంటే అన్ని మీ ముహూర్తాలు చూసి ముహూర్తము, మంచి డేట్ న్యూమరాలజికల్‌గా అన్నీ చూసే మ్యారేజ్ చేసుకున్నాం సార్. కానీ ఒక 1½ to 2 ఇయర్స్ వరకు బాగున్నాం. దాని తర్వాత నుంచి చాలా ఇద్దరిలలో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావటము, దానివల్ల గొడవలు జరగటము, దానివల్ల ఇద్దరిలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేకపోవటము, ఇక మ్యారేజ్ అయినా సరే గానీ, ఈ సుఖం అనేది అనుభవించట్లేదు గురుగారు. సో, ఈ భార్యాభర్తలలో కలహాలు ఎళ్ళిపోవాలంటే, ఈ డిస్టర్బెన్సెస్ ఎళ్ళిపోవాలంటే ఎలాంటి రెమెడీ జేయాలి? ఇది జనరల్‌గా మనం చెప్పే రెమెడీ ఏంటంటే, ఇప్పుడు చెప్పేది జనరల్ రెమెడీ. బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతది అంటే, వాళ్ళ జాతక చక్రాన్ని చూసినప్పుడు ఇంకా కొంచెం డెప్త్‌గా మనం వాళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే, అందరికీ చేసి చూడండి అని మనం రెగ్యులర్‌గా ఒక రెమెడీ చెప్తాం. బట్ వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఇంకా పర్ఫెక్ట్‌గా మనం చెప్పగలుగుతాం. కాబట్టి మీ దగ్గర ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉంది, మీకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అంటే మంచి ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. అది ఆస్ట్రో వాస్తు కూడా రిలేటెడ్ కావచ్చు. ఎందుకంటే ఇంట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులు కొన్ని ప్లేసెస్‌లో ఉండటం వల్ల కూడా మీ ఇద్దరిలలో గొడవలనేవి క్రియేట్ అవుతాయి. కొన్ని సందర్భాలలో కొన్ని కలర్స్ అనేది మనకి ఇంట్లో ఉండటం వల్ల, కొన్ని కర్టన్స్ మనం వేయటం వల్ల, ఇలాంటి వల్ల కూడా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో కిచెన్‌లో కూడా కొన్ని ఐటెమ్స్ మనం పెట్టొద్దు. కానీ పెడతాం. దానివల్ల కూడా ఇద్దరిలో ఈ ఇబ్బందులు రావటము, అలాగే ఆర్థిక సమస్యలు రావటం ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఇవాళ జనరల్ రెమెడీ నేను చెప్తున్నాను. ఎవరైతే భార్యాభర్తలలో చాలా ఇబ్బంది ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి క్రిస్టల్ బాల్ తీసుకోండి. ఇలాంటిది. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా! ఇలాంటిది ఒకటి క్రిస్టల్ బాల్ ఒకటి తీసుకోండి. దీనికి ఇట్లా పైన ఒక దారం వస్తది. మనకి హ్యాంగ్ చేసేటట్టు ఒక బ్యాండ్ వస్తది. ఇది ఒకటి తీసుకోండి. తీసుకొని ఇది మనం తీసుకోవాల్సింది ఎప్పుడంటే థర్స్‌డే రోజు తీసుకోవాలి. థర్స్‌డే రోజు తీసుకొని మీ ఇంట్లో సౌత్ వెస్ట్ కార్నర్ ఏదైతే ఉందో ఆ సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఒక ఒక మూల గానివ్వండి, లేదనుకుంటే ఒక 2 ఏదన్నా ఇట్లా హ్యాంగ్ చేసేటట్టు ఏదైనా స్టిక్ చేసి, దీన్ని ఫ్రైడే రోజు అక్కడ హ్యాంగ్ చేయండి. సౌత్ వెస్ట్ కార్నర్ నైరుతి మూల అంటాం మనం. ఆ నైరుతి మూలలో దీన్ని హ్యాంగ్ చేయండి. మీరు అగరబత్తి ముట్టించినప్పుడల్లా కొంచెం అక్కడ చూయించండి. ఇది ఫస్ట్ రెమెడీ. సెకండ్ వచ్చేసి పెరుగన్నం ఫ్రైడే గోమాతకు కొంచెం పెరుగన్నం పెట్టడం స్టార్ట్ చేయండి. శివయ్యకి దానిమ్మ రసంతోటి అభిషేకం చేయటం స్టార్ట్ చేయండి. అలాగే ఇంట్లో ఎక్కువ శాతము ఎండుమిరపకాయలు గానివ్వండి, ఆనియన్స్ గానివ్వండి ఎక్కువ స్టోర్ చేయకండి. నేను చెప్తున్నాను కదా! అయి ఎక్కువ స్టోర్ అంటే మనకి పాతకాలంలో ఏముండే స్టోరేజ్ రూమ్ సెపరేట్ ఉండేది. కిచెన్‌లోకి మనకి ఏది అవసరం ఉందో అదే మనం తీసుకొనొచ్చి చేసేది. కానీ ఇవాళ రేపు ఏమైపోయింది మనకి కిచెన్‌లోనే మొత్తం స్టోరేజ్ అనేది అయిపోతుంది. కాబట్టి ఆనియన్స్, ఈ మిరపకాయలు ఎక్కువగా ఎండు మిరపకాయలు మీరు స్టోర్ చేయటం వల్ల కూడా మీ ఇంట్లో డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. అలాగే కిచెన్‌లో ఏంటంటే మీరు ఏదన్నా గాజు బాటిల్ పెట్టినప్పుడు దానికి మూతలు బ్లూ కలర్ గాని, బ్లాక్ కలర్ గాని ఉండకుండా చూసుకున్నట్టయితే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ కావు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు చాలా ఉంటాయి. అది ఎప్పుడు మనం క్లియర్‌గా చెప్పగలుగుతాం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మన జాతక చక్రం వేసి మీకు ఇంకా జాగ్రత్తలు సింపుల్ రెమెడీస్ అని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.